దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన 2008 నాటి మాలెగావ్ పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 నిందితులను ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చుతూ తీర్పునిచ్చింది. ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లోటుపాట్లున్నాయని కోర్టు తెలిపింది. ఈ కేసుకు ఉపా చట్టం వర్తించదంది. ఈ పేలుడుకు వినియోగించిన మోటార్ బైక్ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ అయిందని ప్రాసిక్యూషన్ చేసిన వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేవని చెప్పింది. బైక్కి అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు కూడా ఆధారాలు లేవంది కోర్టు. ఉగ్రవాదానికి మతం లేదు, ఎందుకంటే ఏ మతం కూడా హింసని ప్రోత్సహించదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఊహాగానాలు, నైతిక ఆధారాలతో ఎవరిని కోర్టులు శిక్షించమని స్పష్టం చేసింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మినహా ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాలు లేవని తీర్పు వెలువరించే సమయంలో కోర్టు వెల్లడించింది. ఈ కేసులో 6 మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచిపట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. క్షతగాత్రులకు 50,000 ఆర్థిక సాయం ఇవ్వాలని సూచించింది. किया है, जो लोगों ने आरडीएक्स इम्प्लांट किया और जो लोगों ने निर्दोषों को फंसाया है, उसके खिलाफ ने भी कोर्ट ने अपने निर्देश जारी किए हैं कि उनके खिलाफ प्रोसिक्यूशन होगा, उनके खिलाफ इंक्वायरी होगी। ये न्याय नहीं है। जब तक जो दोषी है इसके, जो इन्होंने केस को फ्रेम किया है, जब तक वो कन्फर्म नहीं आएंगे तब तक न्याय नहीं माना जाएगा। महाराष्ट्र एटीएस अब लड़ने का मकसद है, लड़ेंगे, लेकिन जब तक इसका असली दोषी पकड़ा नहीं जाता है, कन्फर्म नहीं जाता है। हमारे घर में जो बम प्लांट किया एटीएस ने किया, ऐसा एनआईए ने स्पष्ट लिखा है। एटीएस पेज नंबर 40 पैरा नंबर 3 में लिखा हुआ है। आज कोर्ट ने सिद्ध कर दिया अपने फैसले में कि वो साजिश हुई थी।